హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను మీ ముందరికి వచ్చాను. సో ఇన్ని రోజులు ఏమైపోయిందని అనుకుంటున్నారేమో, నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇక మీదట నేను రమ్యాస్ వరల్డ్ని యూఎస్ఏ వ్లాగ్ పేరుతోటి కంటిన్యూ చేయబోతున్నాను. సో ఇంతకు ముందులాగే నా ఛానల్ని, నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే, మేముండే నార్త్ ఈస్టర్న్ ఒహాయోలోని వింటర్స్ ఎలా ఉండబోతున్నాయో మీకు చూపిస్తాను. చూస్తుంటే మొత్తం వైట్గా స్నోయే కవర్ అయిపోయి ఉన్నది. ఎటు చూసినా మంచే ఉంటుంది మీకు. ఇది మేము ఉండే కమ్యూనిటీ అన్నమాట. సో మొత్తం ఆల్మోస్ట్ 5 to 6 months వరకు మాకు వింటర్స్ ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది, ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది మా టెంపరేచరు. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ టైం 11 కావస్తుంది మార్నింగ్. ఎక్కడ సూర్యోదయం అయినట్టే కనిపించడం లేదు. మోస్ట్లీ మాకు ఇలాగే ఉంటుంది వెదర్ వింటర్ అంతాను. ఎప్పుడైనా వన్స్ ఇన్ అ వైల్ మాకు ఎండ వస్తుంది. ఆ ఎండ కూడా పెద్ద వేడిగా ఏం అనిపించదు, టెంపరేచర్ మైనస్లోనే ఉంటుంది, జస్ట్ సూర్యకాంతి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ 6 months వరకు మేము ఇలాంటి వాతావరణంలోనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మంచు పడేసి మంచుతో కప్పేసి ఉన్నంత మాత్రాన ఏ పనులు ఆగిపోవు ఇక్కడ. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఆఫీసులకి వెళ్తారు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు, బయట ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. అంతా రొటీన్ లైఫ్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటన్నది ఫ్యూచర్లో నేను మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే, ఇది మా కమ్యూనిటీలో ఉండే ఫౌంటైన్ అన్నమాట. సో చలికి ఎలా ఫ్రీజ్ అయిపోయిందో చూసారా. చుట్టూ ఉండేదేమో గ్రాస్ గ్రీనరీ తోటి లాన్ ఉండేది, ఆ మధ్యలో ఫౌంటైన్ ఉండేది. అది మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెనకాతల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గూస్ కనిపిస్తోంది. గూస్ అంటే ఏంటంటే డక్ అన్నమాట. సో అది మనకి పావురాలు ఇండియాలో ఎంత కామనో, యుఎస్ఏలో ఈ గూజులు అంత కామన్ అన్నమాట. చూసారు కదా, పెద్ద పెద్ద చెట్లు. కానీ చలికి ఆకులన్నీ రాలిపోయాయి. వాటి మీద మంచు ఎలా పడే ఉందో, ఇళ్ళ మీద ఉన్న మంచు, ఎటు చూసినా మంచే. కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ ఉండే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది. అండ్ ఇవన్నీ ఇళ్ళు, అవేమో కార్ పెట్టుకుందికి గరాజ్లు. ఇలా ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఈ వింటర్స్లోని ఎవరు బయటికి వచ్చి టైం స్పెండ్ చేయడం అన్నది తక్కువే అన్నమాట. ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి బయట జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. యూజువల్గా అయితే సమ్మరు ఫాల్ వరకు, స్ప్రింగ్ సమ్మరు ఫాల్ వరకు అయితే బాగా జనాలు కనిపిస్తారు. ఇక్కడ వాకింగ్ అది చేయడానికి బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ చలికి ఎవరు బయటికి రావటం లేదు. చూసారా, ఇక్కడైతే ఆల్మోస్ట్ 5 inches ఆఫ్ స్నోఫాల్ ఉంది కిందంతాను. చూస్తున్నారు కదా, ఈ స్నో పడి ఎప్పుడు టెంపరేచర్ మైనస్లో ఉండడం వల్ల స్నోఫాల్ పడిన తర్వాత అదే టెంపరేచర్ కంటిన్యూ అవుతే ఆ స్నో కాస్త ఐస్ అయిపోతుంది. ఈ ఐస్ మాత్రం చాలా డేంజర్ అని అంటారు, బాగా స్కిడీగా ఉంటుంది. చెట్ల మీద చూసారా, నందివర్ధనం పువ్వులు అనుకుంటున్నారేమో, కాదు, అది అంత స్నోఫాల్. ఆ స్నో పడి అలా ఉండిపోయింది. ఇక్కడ చూసారా ఎంత హార్డ్గా అయిపోయిందో స్నో, ఐస్ ఫామ్ అయిపోయింది. చూసారా, డీ ఫ్రిడ్జ్లో ఐస్ లాగా ఉంది అదైతేను.
ఇది చూసారా, బుషెస్ మీద పడ్డా స్నో ఎలా ఉందో అది మొత్తం కప్పేసింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందరికి రావాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని షేర్ చేయండి, అండ్ ఒక కమెంట్ కూడా చేయండి మీరు ఎలాంటి వీడియోస్ అయితే ఫ్యూచర్లో చూడాలనుకుంటున్నారో, సో దట్ నేను దాని మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.